హాయ్ గైస్, ఈరోజు మనం ప్రొద్దుటూరు టు పెంచలకోన వెళ్తున్నామండి. బట్ దారిలో ఏం జరిగినాయి, ఏం సన్నివేశం అన్నీ మీకు వీడియో ద్వారా చూపిస్తాము. బట్ చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఫస్ట్ టైం నేను బ్లాగ్ చేయడం ఇది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్లు చెప్పండి. నేను ఎలా సర్దుకోవాలో, నేను ఎలా నేర్చుకోవాలని చెప్పండి. చూడండి, ఒకసారి పెంచలకోన మీరు చాలామంది వెళ్ళింటారు. బట్ నేను ఫస్ట్ టైం విజిట్ చేయడం ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్. మనం బైక్లో వెళ్తున్నామండి. ఓకే, ఎట్ ద వీడియో. హాయ్ గైస్, ఈరోజు మనము ప్రొద్దుటూరు టు పెంచలకోన వెళ్తున్నాము. ఇది దారి మధ్యలో ఉన్నది. ఇక్కడ కొండలు చూడండి ఎంత బాగున్నాయో నేచర్గా. ఇలా అనుకుంటా ఇది మైదుకూరు అవతల అదే మైదుకూరికి మధ్యవేల మధ్య ఉండే ఆ కొండలు చూడండి ఎంత బాగుంది. గ్రీనరీ వావ్, బాగుంది. ఈ కొండలు కూడా బాగున్నాయి. ఇక్కడ మధ్యలో ట్యాంక్, కరెంట్ లైన్స్. ఇది ఏ ఫ్యాక్టరీ ఐడియా లేదండి. ఇది బద్వేలుగా నెల్లూరు మధ్యలో ఉన్నది. ఇది ఏ ఫ్యాక్టరీ నాకేం అర్థం కాలేదు. బట్ వీడియో తీశాను. ఏమన్నా ఎవరికైనా తెలిసి కింద కామెంట్ చేయండి. ఐ థింక్ నాకు తెలిసి ఇది పేపర్ అనుకుంటా. ఐ థింక్ ఫ్యాక్టరీ. అక్కడ 2 బస్సులు ఉన్నాయి, వైట్ కారు. బాగా డెవలప్ అవుతుందండి ఈ ఏరియాలో. కంపెనీ వచ్చేసి కూడా సెంచరీ MDF. ఇంకా దాటిన తర్వాత కొండలు, చుట్టూ కొండలండి. అబ్బా బాబోయ్, ఏం కొండలు! చాలా బాగుంటాయి కొండలు చూడడానికి. 2 కళ్ళు సరిపోలేదు కొండలు చూడడానికి. ఈ కొండలు చాలా పెద్దగా పొడవుగా ఉన్నాయి. కానీ ఈ కొండ మా చిన్న ఉందిలే. కానీ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ అన్ని గుడిసెలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలు అనుకుంటాను. మేబీ అందరు గుడిసెలు ఇప్పుడేమో ఈ స్థలాలు కాకుండా వేరే స్థలాలు ఇచ్చేట్టున్నారు. సో ఇక్కడ నుంచి ఖాళీ చేసి వేరే చోట చేయనట్టున్నారు. అందుకే ఖాళీగా ఉన్నాయి చూడండి. అన్ని గడ్డితో చేసినారు. సూపర్గా ఉన్నది. అబ్బాబ్బా, ఏం వ్యూ అండి. మీరు చూసిన మాత్రం సూపర్ ఉంది గ్రీనరీ. ఇంత ఎండాకాలంలో కూడా ఇంత గ్రీన్ ఉండడం అంటే చాలా బాగుంది. అదిగోండి పెంచలకోన మన 45, వెలుగూరి 59, ఏర్పాటు 131, తిరుపతి 151. బాబా, నేను నాకు ఆనందం వచ్చిందంటే ఇట్లా మన బండి బైక్ తోలుతున్నా ఈ కొండ మాత్రం ఎదురు వస్తుంది. ఎప్పుడప్పుడు ఈ కొండ దగ్గరకు వస్తుంది అన్న ఫీలింగ్లో ఉన్న. అబ్బాబ్బా, కొండ మాత్రం చాలా చాలా బాగుంది చూడండి. మీరు ఒకసారి పెంచలకోన రండి. అదే ప్రొద్దుటూరు అవసరం లేదు. బద్వేలు నుండి పెంచలకోన మధ్యలో ఉంది రోడ్డు. అబ్బాబ్బా, సూపర్ ఉంది. రోడ్డు కూడా సూపర్ ఉన్నది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి రోడ్డు పోతానే వస్తుంది. కానీ ఊరైతే ఒక చిన్న పల్లెటూరు కన్నా పర్వాలేదు. మన పెంచలకోన చక్కగా ఒకటే స్ట్రైట్ రోడ్. ఓకే, మనం స్ట్రైటే వెళ్తున్నాంలే కాదు. ఇక్కడ ఇది పెన్నా నదండి. ఈ ఎండలు కదా, సమ్మర్ కాబట్టి నీళ్ళు ఏం వాటర్ ఏమి ఉండవు. బట్ ఆడ వాటర్ ఉంది కదా, కొంచెం ఫ్లో ఉన్నదండి వాటర్. అబ్బా, కానీ ఆగుదా ఉంటున్నా. కానీ మా ఫ్రెండ్ ఏం ఆగకుండా ఒకటే పోయినా ఓన్ తోలుతాడు. ఎందుకంటే బికాస్ మేము ఎండ పోయినా అప్పటికి 1:30 అవుతుంది. ఐ థింక్ 1:30 అవుతుంది. ఇది మన పెంచలకోన దారి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 3 కిలోమీటర్లు ఉంటుందండి. శ్రీ పెన్నుశ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, పొట్టి శ్రీరాములు జిల్లా. ఇది నెల్లూరు జిల్లాకి వస్తుందండి. ఇది నుంచి బాగా 2 వే ఉన్నది. ఇక్కడ నుంచి 1 వే అని. ఓకే, ఇది మన పెంచలకోన. మేము కార్ పార్కింగ్ కూడా వీడియో తీసాం. కార్ పార్కింగ్ ఇక్కడ బైక్స్ అయితే పార్కింగ్ లేవండి. అన్నీ చూసాను కార్లో ఉన్నాయి. బికాజ్ అంటే ఎండాకాలంగా అందరూ ఏసీ కార్లు వచ్చినారు. బట్ మేము ఏమేం చేస్తాం, లో బడ్జెట్ కాబట్టి మేము బైక్లో వచ్చినాం. ఇక్కడ బండి స్టాండ్ చేసినాం, దిగినాం. ఇక్కడ మేము బండి స్టాండ్ చేసామండి. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఒక బస్సు. ఇది అండి అసలైన వ్యూ అంట. అబ్బాబ్బాబ్బా, పెంచలకోన వావ్. చూడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ ఎంత బాగుంది చూడండి నేచర్. ఆ కొండల మధ్యలో ఆ దేవుడు వెలిసినట్టు ఎంత అదృష్టం. కానీ మన కొండలు ఎక్కి రావాలని ఎంత అదృష్టం చూడండి. అబ్బా, ఆ వ్యూకే పడిపోవచ్చు. అబ్బా, కొండలు చుట్టుముట్టు కొండలు చూడండి. వావ్, ఇది పరిసరాలు కట్టండి. ఎండాకాలంలో కదా, సో జనాలు వచ్చేప్పుడు ఎండలు తట్టుకోలేక అవి కట్టినారు. కానీ మన దగ్గర ఉండి చూద్దాం. ఇక్కడ ఉండేది మనమే అండి. స్టైల్గా ఉందా అనుకుంటారు కానీ బట్ తీయాలనుకున్నా వీడియో ఏదో తీయాలనుకున్నా, ఏదో చూద్దాం అనుకున్నా, కానీ ఏం చెప్పలేదు వీడియో. బట్ అలా స్టైల్ వాకింగ్ చేసుకుంటే దేవుడిని ఎప్పుడెప్పుడు చూద్దాం అన్నాం. బట్ అద్దాలు సెట్ అయ్యలేవు నాకు తెలియదు. కానీ ఆ సొక్కాకి మనం ఉండే అవతారానికి అబ్బాబా అలా చూడండి. ఇక్కడ దిగి 2 ఫోటోలు దిగినా మంచి స్టిల్స్తో. ఓకే, సో మనం బయట ఉన్నాం. ఇక్కడ మనం లక్ష్మీ నరసింహస్వామి కనబడుతుందండి ఇట్లా. సో నేను ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్కి. చాలా బాగుంది టెంపుల్. దేవుని మంచి కోరిక కూడా మేము కోరికలు నెరవేరుతాను.
టెంపుల్ మాత్రం చాలా బాగుంది. కానీ మేము వచ్చే క్లైమేట్ ఇప్పుడు మామూలుగా అయితే టైం యాక్చువల్గా 2 అవుతున్నది, కానీ ఎండ కూడా లేదు, ఏం లేదు, బాగా చల్ల వాతావరణం ఉంది. కారులు అవుతుంది మనం ఈ దారి నుంచి మనం వచ్చినాం. చాలామంది విజిట్ చేసింటారు, కానీ ఒకసారి రాని వాళ్ళు ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి, బాగుంటుంది ఇక్కడ. ఇది నెల్లూరు జిల్లా శ్రీవారి పుష్కరి నందు బట్టలు ఉతకరా, షాంపులు వాడరాదు. సో మనము నీళ్ళు చల్లుకొని వద్దాం. ఇక్కడ ఎవరు లేదు, కానీ చెప్పినా కదండి మనం వచ్చింది 2 గంటలకి, కానీ ఇక్కడంతా నీళ్ళు వాసన ఇక్కడ గలీజ్ చేశారండి. చూడండి సో ఇది వచ్చి ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధి. ఇక్కడ చూడండి, అక్కడ చూసినది ముడుపు ఉంటుంది. ఇక్కడ ముడుపులు కట్టుకోవాలా, ఏమైనా కోరికలు అంటే అమ్మవారి అరిషెట్టు, ఏమైనా కోరికలు ఉంటే కోరికలు తెలుస్తుంది. చాలామంది ముడుపులు కడుతున్నారు. చూడండి ఇక్కడ రాళ్ళు కూడా నిలబడతాయి ఇల్లు కట్టుకోవాలని. అట ఎన్ని రాళ్ళు నిలబడితే అన్ని అంతస్తు ఇల్లు కట్టినట్టు, కానీ వచ్చిన మొగ్గు తెలియదు. ఇది అవుట్లైట్ శ్రీవారి నందనవనం. ఇది మనకు లోపల అలో చేయరు, బయట నుంచి మనం చూడాలా. చూసినా మరి రావి చెట్లరా, ఇది చెట్టు. చాలా ఆహ్లాదంగా ఉంది. ఇది భోజనం పెడతారండి, నిత్య అన్నదానం ఇక్కడ. సో జనాలు చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ లోపల పోవడానికి సుమారుగా 300-400 మందిలో ఒకటే పారి వెళ్ళొచ్చి తినచ్చండి. ఇక్కడ చూడ అందరూ కూర్చున్నారు భోజనం కోసం. బట్ ఇక్కడ భోజనం మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ భోజనం వచ్చేసి వైట్ రైస్, పాయసము, రసము, సాంబారు, పప్పు, పచ్చడి, ఊరగాయ బాగుందండి. ఫుడ్ అయితే చాలా బాగుంది, మీరు తినండి. ఖర్జూడి జనాలు ఎంతమంది ఉన్నారు, అయితే ఇంతమంది జనాలు కూడా లోపల పంపడం అంటే చాలా గ్రేట్ అండి. బట్ ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఇప్పుడు రస్య మాత్రం అన్నదానం తినండి, చాలా బాగుంటుందండి. కానీ ఇక్కడ జలపాతం అనుకున్నారండి. ఇంతవరకు మేము ఎండాకాలం కదా, జలపాతం లేదు, పూర్తిగా అంటిపోయింది.